కామారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. పెంచలేక ఓ తండ్రి తన కుమార్తెలను చెరువులోకి తోసేసి హతమార్చిన హృదయ విదారక ఘటన జరిగింది. పట్టణంలోని ఆర్బీ నగర్కు చెందిన ఇస్మాయిల్ షబీనా దంపతులు, వీరికి షీవత్, అయాత్, మరియం కుమార్తెలు. అతడు ఆటో నడిపిస్తుండగా భార్య కూలీ పనులకు వెళ్తోంది. షబీనా పనికి వెళ్లి వచ్చాక పిల్లలు కనిపించకపోవడంతో పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఇస్మాయిల్ను ప్రశ్నించగా తాను పిల్లలను హోటల్కు తీసుకెళ్లారని చెప్పాడు. ఇస్మాయిల్ చెప్పే సమాధానాలకు సీసీ ఫుటేజీకి పొంతన లేకపోవడంతో గట్టిగా ప్రశ్నించారు. విచారణలో కన్న తండ్రి కుమార్తెలను కామారెడ్డి చెరువులో తోసేశారని ఒప్పుకున్నాడు. చిన్నారుల మృతదేహాలను చూసి కన్న తల్లి బోరున విలపించింది. ఏం లేదు, గొడవలు కూడా కాలేదు. పిల్లని వస్తారు కూడా డాడీ ఫోన్ కావాలంటే ఇచ్చే కదా చూసుకొని, మళ్ళీ టీవీ కూడా రీఛార్జ్ అయిపోయింది కదా, రంజాన్ పండుగ ఉందని వేయలేదు కదా, ఇచ్చే అంటే సరే బిడ్డ తీసుకొని ఛార్జింగ్ పెట్టు అని చెప్పిండు. అంతే, రాత్రి కూడా ఏం చెప్పలేదు. నా పిల్లలు పోయిండ్రు కదా సార్, ఆయనకేంది సార్, వాళ్ళు చంపేసిండ్రు కదా సార్, నా పిల్లలు పోయిండ్రు కదా, నేను ఎట్లా బతకాలి సార్. 3 పిల్లలు నాది. ఏం పేర్లు? సిఫాతు, అయాత్, మరియం. రోజు కళ్ళు తాగుతాడు. ఎందుకు అబద్ధం చెప్పాలి సార్? కళ్ళు తాగుతాడు, కానీ ఇప్పుడు ఏం తాగిండో నాకు తెలియదు సార్. నేను పనికి పోయినా, నాకు పిల్లలు లేరు అంటే నేను దబదబ ఉరికొచ్చిన, సగం పని చేసిన, బాసలు కూడా దొమ్మలే.